తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, లలిత రహస్య సహస్రనామాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. అంటే అందులో ఉన్న అర్థం పరమార్థం తెలుసుకుంటే ఒక్కసారి ఆ అమ్మవారికి సన్నిధిగా వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా గురుగారు. సో మరి మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? బాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయా శ్రీమత్రిపుర సుందరీ. నాకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అనే దానికన్నా ఆ లలితా సహస్రనామం అనేటువంటిది పారాయణ చేయటం వలన ఎలాంటి అనుభూతులు పొందుతారో మాత్రం నాకు తెలుసమ్మా. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కసారి ఉదయమైనా సాయంత్రమైనా సరే 18 రోజులు సమయం పెట్టుకోండి. ఏది ఏమైనా రోజుకు ఒక్కసారి పారాయణ చేయాలి అనేటువంటిది పెట్టుకోండి. రోజుకు ఒక్క మంత్రమా? ఒక్కసారి లలితా సహస్రనామం మొత్తం 183 శ్లోకాలు. ఇందులో ప్రధానం 183. ఒక్కొక్క అంశానికి, ఒక శ్లోకానికి 4 అంశాలు, ఒక్కొక్క అంశానికి 8 అక్షరాలు, అంటే 4 అంశాలు 32 అక్షరాలు ఒక శ్లోకానికి. 183 శ్లోకాలకి 5000 అక్షరాలు, బీజాక్షరాలు. రోజుకు ఒకసారి తీసుకుంటూ వెళ్తే అదే మీరు 18 రోజులు చేస్తే 1,00,000 బీజాక్షరాలకు వెళ్తుంది. ఇందులో ఒకసారి చేసినా సరే మూలార్థంగా మీరు వేసుకుంటే అక్షరాలతోటి 2, 4 అంటే 24. 24 అనేటువంటిది గాయత్రి మహామంత్ర శక్తి ఇమిడి ఉంది. 2, 4 అనేటువంటిది 6. మళ్ళీ ఈ 6 అనేటువంటిది శరీరంలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలని, అనవసరమైనవి ఏవైతే మన శరీరంలో ఉంటాయో వాటిని పూర్తిగా మనకి అందరంత దూరానికి పంపించేస్తుందమ్మా. భక్తి శ్రద్ధ అనేటువంటిది పరిపూర్ణంగా లభ్యమవుతాయి మనకు. ఆబాలగోప విదిత, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాలిక తిరగగలిగితే ప్రతి వాళ్ళు కూడా వినవచ్చు అనేటువంటి విషయం అందులో చెప్పబడి ఉంది. ఆ పారాయణ చేయటం వలన ఇక విడిపోతారు అనుకునేటువంటి దంపతులు కూడా తెలియకుండా కలుసుకుంటారమ్మా. నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. ఈశ్వరుడి అర్ధ శరీరం అమ్మవారు చేశారు. ప్రతిరోజు ఆ లలితా సహస్రనామ పారాయణ చేయటం వలన ఇలా ఉన్నటువంటి దంపతులకి ఇలాంటి స్థితి ఎందుకు వస్తుందమ్మా? ఏ మరపాట్లో కూడా రాదు. అలాగే వారు చేసేటువంటిది ప్రతిదీ కూడా ఉజ్వలంగా దేదీప్యమానంగా ప్రకాశించాలి. మనకు బాగా ప్రకాశంగా కనిపించేటువంటి వస్తువు ఏంటమ్మా? చంద్రుడు. పౌర్ణమి వస్తే చక్కగా ప్రకాశిస్తాడు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పే విషయం గురించి. అష్టమి రోజు నాడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. అష్టమికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏ సంఖ్యకి లేదమ్మా. 1 పెట్టుకుంటాం, ఈ 2 ఇట్లా 3 అట్లా, 3లో జన్మిస్తే ఇట్లా సంఖ్యాశాస్త్రం 4 ఇట్లా 6 ఇట్లా 7 ఇట్లా అనుకుంటాం. అష్టమిని మించింది అంటే 8ని మించింది ఏదీ లేదు. 8ని మించినటువంటిది ఏదీ లేదు. ప్రతి మనిషి తన జీవితానికి 8తో ముడిపెట్టుకుంటే తన జీవితం అనేటువంటిది చాలా సుందరమైన స్థానానికి వెళ్తుంది. అంత గొప్పది 8 అనేటువంటిది. అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభమృగనాభివిశేషక. అష్టమి చంద్ర విభ్రాజ ఎన్నిసార్లు చెప్పినా ఏదో అనుకుంటారు, కానీ పరీక్ష చేయాలి ఒకసారి. నిజమేంటి అబద్ధమేంటి? అష్టమి ఓకే, రేపు 5వ తారీఖు అష్టమి ఉంది కదా, అష్టమి రోజు నాడు చంద్రుని ఫోటో తీయండి. మరలా అష్టమి వస్తుందిగా, ఆ అష్టమి రోజు నాడు చంద్రుని ఫోటో తీయండి. 2 పక్క పక్కే చూడండి, ఒకే రకంగా ఉంటాయి. ఆవగింజంత కూడా తేడా ఉండదు.
అష్టమి చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. ఆ ఎంత ఆవగింజంత కూడా తేడా లేకుండా ఏ రకంగా అయితే కనుక అష్టమి నుంచి అష్టమి వరకు చంద్రరేఖ ఎలా అయితే ఉంటుందో అతని ఆ జన్మాంతం అతని జీవితం అలానే ఉంటుందమ్మా. ఇప్పుడు మరి ఎందుకు తిట్టారు ప్రేక్షకుల్ని? ఎందుకు తిట్టాను అని అంటే గమనించారు, సంబంధం లేదు. అమావాస్య ముందు అష్టమి చీకటే కదా అని ఏడుస్తారు. అలా అంటారా? శుక్లపక్షము కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్యకి, అమావాస్య నుంచి పౌర్ణమి కాదమ్మా. అష్టమి నుంచి అష్టమి వరకు శుక్లపక్షము, అష్టమి నుంచి అష్టమి వరకు కృష్ణపక్షం. అది మనం తీసుకోవాల్సింది. ఇది తెలియదు కదా, చెబితే వినం. మనకు మాయరోగాలు ఎక్కువ. లలితా సహస్రనామం గురించి వినండి చాలు, జీవితం బాగుపడుతుందంటే అక్కడ కూర్చొని ఎవ్వరికి తోచినట్టు వాళ్ళు పాటలు పాడటం మొదలు పెడతారు. లలితా సహస్రనామం, లలితా రహస్యనామం. ఈ లలితా రహస్యనామాన్ని ఇక పాటలు మొదలు పెడతారు మైకు పట్టుకొని. ఆ కుర్చీలో కూర్చుంటారు, 10 మంది కింద కూర్చుంటారు. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆవిడ లలిత అమ్మవార్లకి ఫీల్ అయిపోయి ఏం పాడుతుందో తెలియదు ఆవిడకి. గొళ్ళలో చూస్తుంటానమ్మా. శుక్రవారం అయితే చాలు వచ్చి వరుసగా కూర్చుంటే నేను ఒకనొక సమయంలో తిట్టు వదిలిపెట్టా. అయినా మన సిగ్గులు ఉండవు కదా, ఎన్ని తిట్టినా ఓకే, మీ దారి ఇది, నా దారి నాది. ఆ లలితా సహస్రనామం అనేటువంటిది ఎలా పడితే అలా చదివేసుకోవటం. ఓ పాట, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. 32 అక్షరాలు. 3 2 అంటే ఎంతమ్మా? 3 2 5. అంటే ప్రతి శ్లోకము యందు కూడా సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిదే. లలితా సహస్రనామం నువ్వు పారాయణ చేశావా, జన్మాంతంలో సుమంగలిగానే వెళ్ళిపోతావు. ఎలా పారాయణ చేయాలి, దానికి విధానం చెప్పబడి ఉన్నది. నా ఇష్టానుసారం నేను పారాయణ చేస్తా అంటావా, నువ్వు ఎంత పారాయణ చేసినా నీకు నుదుటిని రాసింది అమ్మవారు మార్చదు. ఎందుకంటే దానికి ఒక విధానం చెప్పబడి ఉంది. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నావుగా. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం. ఎంత చక్కగా చెప్పబడి ఉందండి. మనం పారాయణ చేయాలంటే మనం అసలు ఎలా ఉండాలి, అరుణ రోజం అంటే ఏంటి, మనం ఏ రకంగా ఉంటే మనం పారాయణ చేయడానికి అర్హత, అసలు పారాయణ వినడానికి అర్హత అనేటువంటి చక్క ప్రతిదీ అందులో చెప్పబడి ఉంది. ప్రతి ఒక్క శ్లోకంలోనూ కూడా లలితా సహస్రనామం ధ్యాన శ్లోకాలకు సంబంధించినటువంటి చెప్పే ప్రతి శ్లోకంలో కూడా అసలు మనం ఎలా ఉండాలి, మన తీరి ఏంటి, మనం కూర్చునే విధానం నుంచి చెప్పబడి ఉంటుందండి. మనం కూర్చునే విధానం నుంచి ఎలా ఉంటుంది అనేటువంటి చెప్పబడి ఉంటుంది. కానీ మనం అన్నీ ఆచరిస్తున్నామా? గురుగారు, ఇప్పుడు మీరు ఒక 18 రోజుల పాటు లలిత చేసి చూడండి అని చెప్పారు కదా, సో మనల్ని మనం ముందు అసలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పండి. మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఒక సినిమా రిలీజ్ అవుతుంది కదా, దానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నాకు ఇవి ఇట్లానే వస్తాయమ్మా. అంటే మనం మంచి చేసేది ఏం లేదు కదా. ఎక్కడ ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమాకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ షో చూడాలి. రిలీజ్ అవ్వగానే 11 గంటల ఏదో వస్తే మొట్టమొదటి షో చూడాలి. ఎలా మీరు దానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారు? అంటే నేను చూడను కాబట్టి నాకు తెలియదు. మామూలుగా అసలు ఎలా సిద్ధపడుతున్నారు? దానికి 10 రోజుల ముందు నుంచి 20 రోజుల ముందు నుంచో ఆన్లైన్లో ఎక్కడ టికెట్లు వస్తాయి, ఎలా వస్తాయి? అదే చెప్పండి మాకు, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా వస్తుందో చేసుకుంటున్నారు కదా. దాని మీద ఎంత దృష్టి పెడుతున్నారు అనేటువంటిది మనం చూసుకోవాలి ముందు. తాత్కాలిక ఆనందం, దీర్ఘకాలిక ఆనందం. దీర్ఘకాలిక ఆనందం మనకు కావాలి అని అంటే సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానం చేయండి అమ్మా అంటే ఆయన ఏదో చెప్పారులే, ఆయన సొమ్మేం పోయింది, చేసే మాకది ఇబ్బందులు ఆయన అంతే చెప్తారంటారు. అరుణోదయం, ఉషోదయం, సూర్యోదయం, సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయాలమ్మా. స్నానం చేసి ఇంట్లో ఆ పురుషుడు ఇంట్లో దీపారాధన చేయాలి. మగవాడు ఇంటికి దీపం వెళ్ళాలి, ఇంట్లో దీపం పెట్టేది వెళ్ళాలి కదమ్మా. గమనించుకోవాలి మనం. చాలామంది ఇంట్లో ఏదన్నా కార్యాలు వస్తే అమ్మాయిని వచ్చి దీపం పెట్టండి అంటుంటారు. నాకు అనిపిస్తుంది పెళ్ళయింది కాబట్టి అమ్మాయి వచ్చి దీపం పెట్టండి, పెళ్ళి కాకుండా ఏదో అనర్థం జరిగింది, ఎవరు వచ్చి దీపం పెడుతున్నారు? నువ్వే పెట్టుకుంటావు కదా అక్కడ పెట్టాల్సిన దీపం. అది ఎవరు పెట్టాలి? వాళ్ళే పెట్టాలి. ఎవరు పెడితే వాళ్ళు పెట్టాలని కూడా అర్హత లేవు. ఇంటికి దీపం ఇల్లాలు,
ఇంట్లో దీపం వెలిగించేది ఇల్లాలు కాదండి, ఆ ఇంటికి దీపమే ఇల్లాలు. అది గమనించాలి ముందు. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచి అతను దీపారాధన వెలిగించి నమస్కారం చేసుకొని ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకొని ఓం ఆ ధ్యాన శ్లోకాలని చెప్పుకొని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, నీకు అది చెప్పడం కష్టమవుతుంది, విను. చదవడం కష్టమైందనుకో చక్కగా దృష్టి అక్కడ పెట్టి వేరే వద్దు, 20 నిమిషాలు 25 నిమిషాలు వేరే వాటిని దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా నిమీలిత నేత్రాలతో దృష్టి మొత్తం భగవంతుడిని పెట్టి చక్కగా విను. నమస్కారం చేసుకో. ఏం కోరుకుంటావు? ఈ భాగ్యాన్ని రేపు కూడా ప్రసాదించు. 5ంటికి లేవలేం కదండి, 4ంటికి లేవాలంటే. మీరు ఒక 4,000 రూపాయలు పెట్టి ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు, ఉదయం 6 గంటలకి ఫ్లైటు, ఎయిర్పోర్ట్కి వెళ్తాక 3ంటికి స్నానం చేసి వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అయితే 4,000 నష్టపోతామని చూస్తున్నాగా. ఇలా చేయటం వల్ల 18 రోజులు జీవితం మొత్తం బాగుపడుతుంది అనుకోవచ్చుగా. 4,000 రూపాయలు నష్టపోతుంది గంట ముందు. అంటే 6ంటికి ఫ్లైట్ అంటే 5ంటికి ఎయిర్పోర్ట్లో ఉండాలి, గంటన్నర ముందు వెళ్ళాలి, చెక్కింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి. వామ్మో 4,000 నష్టపోతాను పరిగెడతాంగా మనం. అది ఎట్లా పరిగెడుతున్నావో ఆ 4,000 నష్టం గురించి నువ్వు ఆలోచించినట్టుగా 40 సంవత్సరాల జీవితం ముందు, ఆ 40 సంవత్సరాల యోగ జీవితం గురించి ఆలోచించి 18 రోజులు కష్టపడు, మొత్తం తిప్పేస్తుంది మీ జీవితం మొత్తం అంతా. నిలబెట్టేస్తుంది చక్రం మీద పైన. అది కదా మనకు కావాల్సింది. అలా కాకుండా నేను ఇచ్చేస్తాను చూస్తాను. ఇవాళ ఓపిక లేదండి, లేటుగా లేచానండి. సొంత విషయానికి ఏదైనా వస్తే మనం లేటుగా లేస్తున్నామా? లేవట్లేదుగా. ఇది ఏమనుకుంటున్నాం? ఇది దేవుడి కోసం చేస్తున్నాం అనుకుంటున్నాం. మన కోసం మనం చేస్తున్నామని అనుకుంటే మనం పెందలాడే లేచి చేస్తాం. దేవుడి కోసం చేస్తున్నామని ఆలోచనతో ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు లేస్తే ఏమైందిలే, ఎలా ఉంటే ఏమైందిలే అని 2 విషయాలు చెప్పి ముగిస్తానమ్మా. ఇవాళ కాలం ఎలా ఉంది అంటే, ఉదయం 6 గంటలకు ఇంటికి ఎవరైనా ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అని తెలిస్తే 4 గంటలకే లేచేసేసి ఇల్లు స్నానం చేసి శుభ్రంగా రెడీ అయిపోయి ఇల్లు మొత్తం నీట్గా పెట్టేసుకొని ఆయన వచ్చే వ్యక్తికి ఇబ్బందులు కలగకుండా కుర్చీలో కూర్చోబెట్టాలి, రాగానే పాలో కాఫీనో జ్యూస్ ఏదో ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తుంటా ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి. అంతే గురుగారు. 6 గంటలకి భగవంతుడికి ఆరాధన చేసి ఆచమ్య కేశవాయ స్వహానాలి అని అంటే 5:30కి నిద్రలేస్తారు. ఇంకొంతమంది 6ంటికి కొన్ని స్నానాలు చేయరు. దేవుడేగా ఎక్కడికి పోతాడు? దేవుడేగా. పంతులు గారు కుదరలేదండి, ఒక అరగంట లేటుగా రండి. పంతులు గారు ఒక 5 నిమిషాలు స్నానం చేస్తాం కూర్చోండి. అదే నీ ఇంటికి ఒక ఎమ్మెల్యేని ఎవరైనా వస్తుంటే వాళ్ళని కూర్చోబెట్టి స్నానం చేసి వస్తావా? ఆ వ్యత్యాసం, దాన్ని మనం మర్చుకోవాలండి. ఆ ఎమ్మెల్యే ఇంటికి వచ్చేటువంటి గొప్ప పెద్ద మనిషి ఎవడైనా సరే అతనికన్నా పైన భగవంతుడు ఉన్నాడుగా, అతను కూడా అతనితో చేసే పని ఇదే కదా చేయాల్సి వస్తే. ఆ దేవుడి గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? నువ్వు ఎప్పుడైతే కనుక మనిషికి ఇవ్వవలసిన విలువ ఇస్తూ భగవంతుడికి ఇవ్వవలసిన విలువ నువ్వు తీసేస్తున్నావో నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. ఇంకా ఆకారాత్ సదృశ ప్రజ్ఞయా సదృశాగమ చెప్పంటారండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా కదా, ఇక్కడ నేను కూర్చున్న వాడిని ఆకారాత్ సదృశ ప్రజ్ఞ. ఈ జనాలందరికీ కూడా ఎవరి దగ్గర చదువు ఉంది, ఎవరికి వాస్తవమైన జ్ఞానం ఉంది, ఎవరు శాస్త్ర ప్రమాణాలు లేని విషయం అనవసరం. ఎవరింత పెద్ద బొట్టు పెట్టారు, అంచు పంచెలు కట్టారు, ఆభరణాలు వేశారు, గాంభీరంగా కనిపించారు, గాంభీర్యంగా ఉన్నారు, 10 గొలుసులు మెల్లో వేశారు, 10 ఉంగరాలు ఎవరు పెట్టారు, కడియాలు ఎవరు పెట్టారు అనేటువంటి వాడికే ఇచ్చేటువంటి వాల్యూ చదువుందా లేదా అనవసరం. ఆకార సదృశ అంత ఆకారం కనిపించిందంటే వామ్మో ఇంకెంత పెద్దవాడు అనుకుంటాడు. నిజంగా చదువు, సంస్కార విధానము, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు అంతటి హార్యానికి వెళ్ళండి. నా విధానం ఇంతే ఉంటా, నా ఒక్క రూపు కావాలా, నా విద్య కావాలా నీకు? నా విద్య, నా విజ్ఞానం నీకు కావాలంటే నా రూపు గురించి నీకు అనవసరం. నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, పుట్టిగా ఉన్నానా, పొడుగ్గా ఉన్నానా, లావుగా ఉన్నానా, సన్నగా ఉన్నానా, ఒంటి మీద బంగారం ఉందా లేదా నీకు అనవసరం. నీకు నా ప్రజ్ఞతో సంబంధం లేదు, ఆహార్యమే కనిపించాలి. బ్రహ్మాండంగా చాలామంది ఉన్నారు, వెతుక్కో. 2 గమనించాలండి మనం. ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవారి విషయం మనం మా నాన్నగారు కాదు, ఇక్కడ చాలామంది అన్నారు, గురుగారు మీరు ఇంకా తయారవ్వాలని ఇట్లా సరిపోదు అని అన్నారు. నేను అనుకున్నాను మా నాన్నగారు చెప్పింది కూడా అదే నాకు. అరే మూర్తి, ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో ఇవాళ నువ్వు ఖద్దరు చొక్కా వేసుకుంటావు, కొంతకాలం అందరూ చూస్తారు, అందరూ నమస్కారం చేస్తారు. రేపు ఉదయం నార్మల్ షర్ట్ వేసుకుంటే నీకు విలువ ఇస్తారా? వీడి పని అయిపోయిందిరా అంటారు.
బాగానే ఉంది. అదే ఖద్దరు చొక్కా ఒక పుల్లకి పెట్టి ఆ పుల్లని దిష్టిబొమ్మకి పెడితే దిష్టిబొమ్మకి వేసి ఖద్దరు చొక్కా వేస్తే దిష్టిబొమ్మకి ఎవరైనా నమస్కారం చేస్తారా? చేయరు కదా. సో ఆ ఖద్దరు చొక్కా వేసుకున్నా నీకే నమస్కారం చేస్తున్నారంటే స్వతహాగా మనిషికి వాల్యూ ఉండాలి. మనిషి వేసుకునేటువంటి బట్టలకో మనిషి వేసుకునే ఆభరణాలకు వాల్యూ ఉంటే ఉన్నంతసేపే వాల్యూ ఉంటుంది. అది లేకపోతే ఆ మనిషికి వాల్యూ లేదన్నారు. అలానే భగవంతుడి దగ్గర మనం చేసేటువంటి విధానము, ఆయనకి భగవంతుడి దగ్గర మనం కూర్చున్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఉన్నామనేటంటే మనకు ఆ ఫలితం తిరిగి వస్తుంది. ఆయన దగ్గర మనం అరగంట లేట్ అయితే ఏముందిలే, ఏం పర్లేదులే, ఆయనకి ఇచ్చేది కూడా అంతే అనుకుంటాడు, అరగంట లేట్ అయితే ఏమవుతుందని చెప్పి. కానీ మన ఇంటికి ఎవరైనా వస్తున్నాడంటే నానా హంగామా చేస్తాం కదా. ఎవరికి ఎంత ఎలాంటి విలువిస్తున్నావో నీకు తిరిగి ఏ ఫలితం వస్తుందో అది నీ విజ్ఞతకి నీకు తెలియాలమ్మా. అంటే ఒక లలితా సహస్రం అనేటువంటిది కాదు, ఒక భగవద్ ఆరాధన చేయాలి అని అంటే పూర్తిగా భగవంతుడిపై విశ్వాసం ఉంచుకో. 10 నిమిషాలే చేయి. ఆ 10 నిమిషాలు టైం ఎంత అయింది, ఫోన్ ఎంత అయింది, వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, ఇంటికి ఎవరు వస్తున్నారు అనవసరం. అంతర్ముఖ సమారాధ్య, నువ్వు చేసేటువంటి ఆరాధన పక్క మనిషి కూడా ఎప్పుడు చెప్పద్దు, జీవితంలో గుర్తుపెట్టుకో. నీ మనస్సాక్షికి నీకు తెలుస్తే నువ్వు చేసేటువంటిది భగవంతుడికి తెలుస్తుంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నీ మనస్సాక్షి కన్నా 10 మందికి తెలియచేయాలని చేస్తున్నావు. 10 మందికి తెలియజేస్తున్నావు కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళట్లేదుగా. అందువల్లనే ఎన్ని చేసినా నిష్ప్రయోజనం. కాబట్టి అంతర్ముఖ సమారాధ్య, నేను చేసేటువంటిది ఏదైనప్పటికీ కూడా నా మనస్సాక్షికి నాకు తెలిస్తే చాలు, ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. నా మనస్సాక్షికి నేను తెలుసుకోకుండా 10 మంది కోసం చేశానా, బహిర్ముఖ సుదుర్లభ చేశానా, ఎంత చేసినా ఉపయోగం లేదు దానికి. కాబట్టి భగవద్ ఆరాధన ఎలా చేయాలి, ఎవరితో పని లేదు. నువ్వు లేవగలిగావు పొద్దున్నే, నువ్వు లేచి కూర్చో, నువ్వు చేసుకోగలిగింది. నేను కాబట్టి చేశాను, లేదంటే నువ్వు లేవలేదు కాబట్టి లేట్ అయింది. ఆవిడ లేవలేదు, ఇంట్లో ఆవిడకి ఏదో ఒంట్లో బాగాలేదు, లేవలేదు, తింటాం మానేసావా? పూజ అయితే చేయలేదు, తింటమైతే మానలేదుగా, మరి కాఫీ కలుపుకుని తాగడం మానలేదుగా, మరి ఇది ఎందుకు మానేసావు అంటే మన ఇష్టమైతే ఒక రకంగా ఉంటాం, ఇష్టం లేకపోతే పక్క వాళ్ళ మీద తోసేస్తున్నాం. ఇటువంటి వదిలేసి చేసేటువంటి ప్రక్రియ 18 రోజులు అమ్మవారిని పట్టుకుంటే ఆ తర్వాత 40 సంవత్సరాలు ఆవిడ మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇట్లా నాకైతే చాలా అనుభవాలు జరిగినాయి ఇందులో, అదమ్మ పరిస్థితి. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.